బొప్పారం గ్రామంలో ఉన్నాం. బొప్పారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జటంగి శైలజ గారు ప్రచారాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఏ విధంగా వారి ప్రచారం ముందుకు పోతుంది, వారు అధికారంలోకి రావడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏదైతే లోకల్ లీడర్ అంటే నాయకుడు, ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు. భాషపంగు భాస్కర్ గారు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులు, గతంలో ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించిన పరిస్థితి ఉంది. వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ఏ విధంగా ముందుకు పోతున్నారు. సార్ చెప్పండి, అంటే ఈ గ్రామంలో ఏదైతే బొప్పారం గ్రామంలో గత కాంగ్రెస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, అభివృద్ధి ఫలాలు ప్రజలు ఎలా స్వీకరించారు చెప్పండి. ఈ గ్రామంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి మాత్రమే ఈ ప్రజలందరి కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వాస్తవం. నేడు బీఆర్ఎస్ పరిపాలన వచ్చిన తర్వాత ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కూడా ఈ గ్రామంలో ఎట్లాంటి సంక్షేమ పథకాలు కూడా ఈ గ్రామ ప్రజలకు అందే కార్యక్రమం జరగలేదు. గ్రామ అభివృద్ధిలో ఎక్కడ కూడా వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా, అవన్నీ కూడా పనులు చేయకుండానే బిల్లులు ఎత్తినటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి. అవన్నీ కూడా సాక్ష్య ఆధారాలతో సహా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్టినటువంటి జటంగి శైలజ గురువయ్య యాదవ్ని గెలిపించడం కోసము ఇవాళ మేము కొత్తగా ప్రయోగాలు చేయకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు ఆశీర్వాదంతో ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాము. గెలుస్తానికి కూడా ప్రజలందరూ కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు అనంటే అధికారంలో ఉన్నా లేకున్నా వీళ్ళు ప్రజల కోసం ప్రజల మధ్యలో నిలబడి పనిచేయగలుగుతారనే నమ్మకాన్ని కలిగించగలిగిన గ్రామంలో ప్రధానంగా ఉన్న సమస్య ఏంటి, మీరు ఇక్కడ అధికారంలోకి వస్తే కనుక ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తారు? అయితే ఈ గ్రామానికి ప్రధానమైన సమస్య ఏంటంటే బొడ్రాయి సమస్య ఉండే గ్రామ ప్రజలందరిది. ఎలాంటి హామీ ఇవ్వకుండా ఎలాంటి ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మేము బొడ్రాయి నిర్మాణం చేయడం జరిగింది. ఆ బొడ్రాయి నిర్మాణంతో ప్రజలందరూ సంతోషంతో సుఖశాంతులతో ఉన్నారు అనేటువంటి నమ్మకాన్ని కలిగించగలిగినాం. ఆ బొడ్రాయితోటే రేపు వీళ్ళు గెలిపిస్తే వీళ్ళు ప్రజలకు సేవ చేస్తారు, ప్రభుత్వానికి ప్రజల మధ్య మా ఊరు మధ్యలో ఒక వారధిగా శైలజ గురువయ్యలు పనిచేస్తారనే నమ్మకం వాళ్ళ మీద ఉంచినాము. వాళ్ళకు కూడా అదే నమ్మకం ఉన్నది. ఆ నమ్మకంతోనే మమ్మల్ని గెలిపిస్తారనేటువంటి అవకాశాన్ని మేము ఆశిస్తున్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనుభవిస్తున్న పరిస్థితులు ఏదైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి చెప్పండి. ఇవాళ మీడియా వాళ్ళు కూడా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 10 సంవత్సరాల నిర్బంధం నుంచి బయటపడింది తెలంగాణ రాష్ట్రం. 60 సంవత్సరాల ఆకాంక్షను నెరవేర్చడానికి తెలంగాణ 4.5 కోట్ల ప్రజలు ఎంతైతే కష్టపడ్డారో ఇవాళ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన బొందబెట్టడానికి ప్రజలందరూ అట్లా కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు తూచా తప్పకుండా 1 by 1 ఒకదాని తర్వాత ఒకటిగా అమలు చేసుకుంటున్న వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సన్నబియ్యం ఇవ్వడం జరిగింది, ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. ఆనాడు బతుకమ్మ చీరల పేరుతో తుడుచుకోవడానికి ఇల్లు తుడుచుకోవడానికి చీరలు ఇవ్వడం జరిగింది. ఈనాడు ఇందిరమ్మ చీరల పేరుతో 1000 రూపాయల ఖరీదు చేసేటువంటి నాణ్యమైనటువంటి ఆడబిడ్డలకు బట్టలు ఇవ్వడం జరిగింది. ఇవాళ సన్నబియ్యము తింటున్నారు, ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారంటే 40 నుంచి 50 రూపాయల కిలో బియ్యం కొనే సన్నబియ్యము 2 రూపాయలకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 6 గ్యారెంటీలు కూడా అన్ని అమలు చేయడానికి అమలు చేస్తున్న దాంట్లో రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు పోయి సక్సెస్ అవుతున్నది. ఎందుకంటే ప్రజల మీద మోపిన భారాన్ని, ఈ రాష్ట్రం మోసే భారాన్ని మేము ఎన్ని భారాలైనా ఎన్ని కష్ట నష్టాలైనా కూడా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ గవర్నమెంట్ని ఈ ప్రజలందరినీ ముందుకు తీసుకుపోయే దాంట్లో సక్సెస్ అవుతున్నారనే సంగతి కూడా అందరికీ తెలిసిందే. కాబట్టి సంక్షేమ పథకాలు కాకుండా రేపు మళ్ళీ నూతనంగా రాబోయే సంవత్సరంలో కూడా ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అట్లా ఈ ప్రజలందరూ ఆశీర్వాదం ఉన్నది కాబట్టి మా ప్రజా ప్రభుత్వం ప్రజా దీవెనతోటి కొనసాగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. బొప్పారం గ్రామ ప్రజలకు ఏం చెప్తారు ఈ ఎన్నికల సందర్భంగా? ఇక్కడ బొప్పారం గ్రామ ప్రజలకు చెప్పదలుచుకున్నది ఒకటే, ప్రజలారా మీరు అందరూ కూడా మీకొక్క
హామీ ఇచ్చి వాళ్ళ కోరికని నెరవేరుస్తా అని చెప్పి 20 సంవత్సరాలు ఓటేసుకురు గత పాలకులు. మేము ఎలాంటి హామీ ఇవ్వకుండా మాకు ఓటు వేయమని అడగకుండానే మీ చిరకాలిక వేల సంవత్సరాల కోరికను కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ఇవాళ పోటీ చేసినటువంటి శైలజ గురువయ్య వాళ్ళు కూడా ముందు బాగా నిలబడి బొడ్రా వేయడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో మేజర్ కమ్యూనిటీ అయినటువంటి యాదవుల ఆరాధ దైవం అయినటువంటి గంగదేవమ్మ గుడి నిర్మాణం చేసుకున్నారు వాళ్ళు. ఆ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ తరఫున సింగిల్ ఫేస్ లైను శాంక్షన్ చేయించడం, 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్డును శాంక్షన్ చేయించడం. అట్లాగే ఆడబిడ్డలు బతుకమ్మ కోసం కట్ట మీద పోవడానికి చెప్పులు లేకుండా పోవాలి కాబట్టి ఇబ్బందిగా ఉందని 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు వేయడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో సురక్షితమైనటువంటి మంచినీటిని తాపించడం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ఈ గురువయ్య గారి నాయకత్వాన కూడా మేము వాటర్ ప్లాంట్ భూమి పూజ చేసినాము. ఎలక్షన్ కోడ్ కారణంగా అది ఆగిపోయింది. ఆ ఎలక్షన్ కోడ్ అయిపోయిన మరుక్షణమే రేపు నూతన సంవత్సరంలో సురక్షితమైన మంచినీటిని తాపియడమే మా ప్రధానమైనటువంటి లక్ష్యం. అలాగే గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ని కూడా మెరుగైన పద్ధతిలో కార్పొరేట్ పద్ధతిలో ఈ గ్రామానికి చుట్టూన్నటువంటి పిల్లలందరినీ కూడా కన్విన్స్ చేసి బాధ్యత తీసుకొని మా బడిబాట పట్టించి ప్రభుత్వ స్కూల్లో చదవడం కోసం బలమైన కృషి చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ గ్రామంలో 4 వైపుల దారుల సమస్య ఉన్నది. యాదవులకు కానీ ఇతర కులాలకు కానీ ఆ దారుల సమస్య ఏదైతుందో చట్టబద్ధంగా ఎలాంటి వైరుధ్యాలు లేకుండా ఆయా భూముల రైతులతో మాట్లాడి తగినంత సమయంలో గెలిచిన మరుక్షణమే ఆ భూముల దారుల పరిష్కారం చేస్తామని కూడా బొప్పారం గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మా తండ అయినటువంటి అచ్చ తండకు కూడా రోడ్డు సౌకర్యం సంపూర్ణంగా లేదు. గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏదైతే ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి శ్రీరామ్ సాగర్ కాలువ తీయడం జరిగింది. ఆ కాలువకి ఇరువైపులు ఉన్నట్టు దాని నుంచి వాళ్ళకు దారి కూడా మేము గ్రామ శాఖ నుంచి సొంతం పైసలు పెట్టుకొని వాళ్ళకి దారి నిర్మాణం చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గ్రామంలో మిగిలిన సమస్యలు ఏవైతున్నాయో ప్రజలకు మెరుగైన సమస్య ఏదైతుందో విద్య, వైద్యం, ఆరోగ్య విషయానికి వస్తే వాళ్ళ గ్రామాలలో కాదు ఎక్కడైనా కూడా చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా బీపీ షుగర్లు వస్తున్నాయి. ప్రతి నెల శైలజ గురువయ్యల సర్పంచ్ గారి నాయకత్వంలో ప్రతి నెల ప్రభుత్వం నుంచి ఇక్కడ క్యాంపు పెట్టించి ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్య పరీక్షలు చేయించి వాళ్ళకి తగినటువంటి మందులు ఇప్పించడమే కాకుండా నేను స్వయంగా ఈ ఊరు కోసం, ఈ ఊరిలో పుట్టిన బిడ్డగా ఈ ప్రజలందరి కోసం నేను రాష్ట్రంలో ఉండబడిన జిల్లాలో ఉండబడినటువంటి మంచి డాక్టర్లతోని కూడా 3 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపు పెట్టించి ఈ ప్రజలకు వైద్యాన్ని మెరుగైన వైద్యాన్ని అందిస్తాం. అలా కాకుండా ఈ ఊర్లో ఉన్నటువంటి యువకులకు కూడా గ్రామీణ స్థాయిలో కుటీర పరిశ్రమ కోసం నా శక్తి మేరకు మిగతా ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీల నుంచి సిఎంఆర్ కింద తీసుకొచ్చేసి సిఎంఎస్ఎస్ ఫండ్ కింద తెచ్చి ఇక్కడ ఒక ఇస్తారాకులు, కొవ్వొత్తులు, అగరబత్తులు తయారు చేసుకోవడానికి కుటీర పరిశ్రమని ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డల కోసము, నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేస్తామనే విషయాన్ని కూడా మీ అందరికీ గ్రామ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలారా, ఇక్కడ ప్రజలని పాలించడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికే శైలజ గురువయ్య వస్తున్నారు. ప్రజల మీద పెత్తనం చేయడానికి కాదు, ప్రజల మీద యుద్ధం చేయడానికి కాదు, ప్రజలను కాపాడుకోవడానికి. ప్రజలు మీరు వాళ్ళని కాపాడండి, వాళ్ళు మిమ్మల్ని కాపాడుతారు తప్ప ఇక్కడ ఎవరి మీద మాకు వైరుధ్యం లేదు. ప్రజలందరూ మాకు 2 కళ్ళ లాంటి వాళ్ళే. ఈ ప్రజలందరూ దీవిస్తేనే ఇవాళ రేపు శైలజ కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే మీకిచ్చిన హామీని కూడా తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత మాది. ముఖ్యంగా ప్రజలందరూ గుర్తుంచుకోవాలి, ఈ రోజు నుంచి గెలిచిన 2వ రోజు నుంచి 2 సంవత్సరాల కాలంలో శైలజ గురువయ్య పరిపాలన మీద రెపడం కోరుతాం. భారతదేశంలో ఇది 4వది అవుతుంది. రెపడం అంటే ఏంది ప్రజలారంటే, మెజార్టీ ప్రజలు ఈ శైలజ పరిపాలన నచ్చలేదు అని 80% మంది ప్రజలు ఒప్పుకుంటే అదే రోజు రాజీనామా చేసి దిగిపోతాం. లేదు అని అంటే ప్రజలందరూ, మెజార్టీ ప్రజలందరూ కూడా పరిపాలన బాగుందంటే ఇంకా ధీటుగా ముందుకు పోతామని కూడా ఛాలెంజ్ గా చెప్తున్నాం. ఎవరు కూడా పదవి వచ్చిన తర్వాత వదులుకోరు. కానీ శైలజ ఖచ్చితంగా 2 సంవత్సరాలలో మల్ల గ్రామంలో రెపడం అడుగుతాము. మా పరిపాలన నచ్చకపోతే దిగిపోతాం. పరిపాలన నచ్చితే మీ అందరి సహకారంతో ఇంకా ముందు పోతామని కూడా ప్రజలందరూ ఆశీర్వదించి ఆలోచించి కత్తెర గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజాపాలన మీరు దీవించాలని ఈ బొప్పారం గ్రామ ప్రజలకు మనస్ఫూర్తిగా మొక్కుతున్నాను.
ఓకే, ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి కనుక అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఖచ్చితంగా రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, రేవంత్ రెడ్డి నుంచి రావాల్సిన ఏదైతే సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా గ్రామంలో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల ఆరోగ్యం, విద్య, వైద్యం అన్నీ సంబంధించిన